బెడ్రూమ్ నరసింహం ఉంది కదా, అక్కడికి వచ్చాను. రంగారావు హాస్పిటల్. ఈ రంగారావు హాస్పిటల్ పక్కన అది అంతా ఖాళీ స్థలం ఉంది. అది ఇది బెడ్రూమ్ నరసింహము. ఇక్కడ హాస్పిటల్ కానీ కాంప్లెక్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఇది అయ్యప్ప స్వామి సేవా సంఘం గ్రంథాలయం ఇక్కడ అనమాట. అయ్యప్ప స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడి బ్యాక్ సైడ్ ఇది. బెడ్రూమ్ నరసింహం ఉంది కదా, అక్కడికి వచ్చాను. రంగారావు హాస్పిటల్. ఈ రంగారావు హాస్పిటల్ పక్కన అది అంతా ఖాళీ స్థలం ఉంది. మొత్తం ఇంతకుముందు ఇక్కడ హర్షిని డిగ్రీ కాలేజ్ ఉండేది. అది మొత్తం క్లీన్ చేసి అది ఇక్కడ కాంప్లెక్స్ వస్తుందని అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. అదనమాట. ఈ ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మామూలుగా కాంప్లెక్స్ ఉంటుంది, షాపింగ్ కాంప్లెక్స్, అది వస్తుందని అంటున్నారు అన్నమాట. అది ఇది బెడ్రూమ్ నరసింహము. ఇక్కడ హాస్పిటల్ కానీ కాంప్లెక్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది అంటున్నారు. అది మనకు తెలియదు. ఇక్కడ చెట్లు చూడండి, చెట్లు మాత్రం బాగున్నాయి. ఇక్కడ మిట్ట మధ్యాహ్నం 1 గంట అయింది, 1:30 అయిందనమాట. నేను ఇంటికి వెళ్తున్నాను. స్కూల్స్ ఇప్పుడు 1:30కి పెట్టారు. ఇప్పుడు 10th క్లాస్ కాలేజ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అందుకని స్కూల్స్ ఇప్పుడు 1:30కి పెట్టారన్నమాట. అందుకని ఇప్పుడే వదిలిపెట్టి ఇంకా ఇంటికి వెళ్తున్నాను. మళ్ళీ కలుగుతాను. ఇక్కడి నుంచి చూడొచ్చు, మొత్తం ఖాళీగా ఉంది. చాలా పెద్ద ప్లేస్ అన్నమాట ఈ ఏరియాలో, మంగమూరు రోడ్లో. ఇక్కడ SMS స్పోర్ట్స్ అండ్ క్యాజువల్ వేర్ అని పెట్టారు ఇక్కడ రోడ్ పక్కన. ఇక్కడ మనకి అన్ని మెడికల్ షాప్స్ ఉంటాయి. మౌర్య మెడికల్స్, కీర్తి మెడికల్స్, అపోలో ఫార్మసీ, అట్లాగా అన్ని మెడికల్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ చందు మెడికల్ షాప్, మహాలక్ష్మి మెడికల్ షాపు, అన్ని మెడికల్ షాప్స్ ఉంటాయి ఎక్కువ. అదనమాట. ఈ చెట్టు మాత్రం చాలా బాగుంది. ఆ చెట్టు కొట్టేయకుండా ఉంటే హ్యాపీ. ఇప్పుడు అన్ని చెట్లు కొట్టేస్తూ ఉన్నారు. ఈ ఏరియాలో చాలా చెట్లు కొట్టేశారు. ఇక్కడికి వచ్చానమాట. ఇక్కడ అయ్యప్ప స్వామి సేవా సంఘం గ్రంథాలయం అని ఉంది. ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వచ్చాను నేను. అయ్యప్ప స్వామి గుడి చూద్దాము. ఇది అయ్యప్ప స్వామి సేవా సంఘం గ్రంథాలయం. ఇక్కడ ఒక శంకర నారాయణ కళ్యాణ మండపం ఉంటుంది. ఈ లైన్లోకి వెళ్తే ఇదంతా అయ్యప్ప స్వామి పైనేమో కళ్యాణ మండపం, ఆ వెనకేమో మనకి అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. అదనమాట. ఇక్కడ చెట్లు ఉండటం వల్ల కొంచెం నీడగా ఉంది. చెట్లు లేవంటే మాత్రం సినిమానే. బాగా ఎండగా ఉంది. 40 degrees ఉంటుంది ఒంగోలులో. అదనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. ఇదేనమాట అయ్యప్ప స్వామి గుడి. అయ్యప్ప స్వామి గుడి బ్యాక్ సైడ్ ఇది. ఇప్పుడు పెద్ద రష్గా ఉండదు కదా, ఇప్పుడు సీజన్ కాదు. అయ్యప్ప స్వామి గుడి ఆపోజిట్ సైడ్లో మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ లగ్జరీ ఫ్లాట్ ఫర్ సేల్ ఇంక్లూడింగ్ కబోర్డ్ సైట్ ఆక్యుపై అని ఉంది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఉంది, చాలా పెద్దది. ఇక్కడ సేల్కి ఉందన్నమాట. ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. ఇది మంచి లొకేషను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం. తర్వాత ఇక్కడికి వచ్చాను మ్యూజియంస్ దగ్గరికి. ENP జ్యువెలర్స్, బొటిక్, 9 waves డ్రెస్సింగ్ డిజైనింగ్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మ్యూజియంస్ దగ్గరికి వచ్చాను. ఇక్కడేమో మనకి ఈ కార్నర్ ఉంది. ఈ కార్నర్లో ఎవరన్నా ఇంతకుముందు డబ్బులు తీసుకోవాలంటే కామెంట్ చేయండి. ఇది చాలా ఓల్డ్ది ఈ కార్నరు. ఈ బిల్డింగ్ ఎవరిదంటే ఆర్ఐటి కోటయ్య గారు, ఎక్స్ మినిస్టర్ అన్నమాట. వాళ్ళ బిల్డింగ్ అది. మళ్ళీ నేను ఇంతకుముందు కూడా చూశాను అక్కడ, అది ఉంది కదా బస్ స్టాండ్లో కూడా మన ఎన్టీ రామారావు గారు ఓపెన్ చేశారు బస్ స్టాండ్ని. అక్కడ కూడా ఉంటుందన్నమాట ఆర్ఐటి కోటయ్య గారు ఎక్స్ మినిస్టర్ అని. ఎక్స్ మినిస్టర్ కాదు, అప్పుడు అక్కడ ఉన్న, అప్పుడు ఏ శాఖ అయితే ఆ శాఖ, ఆ శిలాఫలకంగా మీద కూడా నేమ్ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. అంతే. అదనమాట. ఇంకా
ఈరోజు వీడియో ఇంత ఎండ్ చేస్తాను. మళ్ళీ రేపు వీడియో ఏంటంటే స్వాతి కళ్యాణ మండపం దాని పక్కన ఉంది. స్వాతి కళ్యాణ మండపం పక్కన ఏమన్నా షాపింగ్ మాల్స్ వస్తున్నాయా ఏంటి అని ఆ ఏరియా మొత్తం చూద్దాము రేపు వీడియోలో. ఈ వీడియో కానీ మేము ఇచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చాను. పెట్రోల్ కొట్టించుకుందామని. ఇది మన శ్రీనగర్ కాలనీ థర్డ్ లైన్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ 3 లైన్స్ ఉంటాయి కదా, అదనమాట. అదేమో ఎదురు కౌటిల్య సూపర్ మార్కెట్. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. ఇదేమో పెట్రోల్ పంప్ అనమాట. పెట్రోల్ పంపు చాలా లైన్ అని చెప్పి ఇక్కడ ఈ ఎదురు కనిపిస్తుంది కదా ఇల్లు, అక్కడ మాత్రం నేను చిన్నప్పుడు ఒక టైంలో థర్డ్ క్లాస్లోనే నాకు తెలిసి ఈ బిల్డింగు 35, 37, 38 ఇయర్స్ నుంచి ఉంది. అలాగే ఉంది. అప్పట్లోనే కన్స్ట్రక్ట్ చేశారు ఆ బిల్డింగు. అదనమాట. అదేదో 2 లైట్ బోర్డు పెట్టున్నారు ఆ బిల్డింగ్కి. నేను ఇప్పుడు ఆపోజిట్కి వెళ్తున్నాను. స్ట్రైట్గా వెళ్ళి మా ఇంటి సైడ్ వెళ్తాను అనమాట. ఇది శ్రీనగర్ కాలనీ థర్డ్ లైన్. అది మళ్ళీ కలుద్దాం.